ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎస్సీ ఎస్టీ సెల్ నెల్లూరు అధ్యక్షులు పాలకీర్తి రవి విమర్శించారు. కాకపల్లి హరిజనవాడ అరుంధతివాడ గిరిజన కాలనీలో రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకపల్లి ఇన్ఛార్జి రమణయ్య, స్వర్ణ జీవన్ ప్రసాద్, వంశీ, మురళి, ఉదయ్, ధనుష్, కమల్, శివయ్య, మస్తానయ్య, రాజశేఖర్, అరవ కామాక్షి, అరవ మణి, రోజా, రాణి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఓ పాట పాడడం మొదలుపెట్టాడు. ఆ పాట ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి ఏం చేశాడంటే ప్రపంచంలో ఉన్న అభివృద్ధులన్నీ కూడా ఆయన చేసినవే, ఆయన చూసి చేసినవే. ఇప్పుడున్న మోడీ కూడా చంద్రబాబు నాయుడిని చూసి అభివృద్ధి చేశాడు. అప్పుడున్న వాజ్పేయి కూడా నేను చెప్పిన మాటలను అభివృద్ధి చేశాడు అని చెప్పుకుంటున్నాడు. ఆ మాటని మన శ్రీధర్ అన్న రూరల్లో విస్తృత స్థాయిలో వదలకొడతా ఉన్నాడు. అన్న శ్రీధర్ అన్న, 2014లో అప్పుడు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థివి, ఫ్యాను గుర్తు మీద గెలిచి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీలో ఉన్నాడన్న. అప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన పింఛన్ ఎంతన్నా అని నేను అడుగుతున్నా. ఈరోజు నువ్వు వెళ్ళి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏకదాటిగా 2000 పింఛను పెంచాడన్నావు. ఇది తప్పు కాదన్నా. ఆ రోజు పింఛను 2004 నుండి 2008 దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు 75 రూపాయల పింఛను ఇచ్చేదాన్ని ఏకదాటిగా 3 ఇంతలు పెంచి 200 రూపాయలు పింఛను చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదన్నా. ఈరోజు ఆ పింఛన్ని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేశాడన్నా. నువ్వేమంటే 2000 రూపాయలు ఇచ్చాడు, ఆ 2000 రూపాయలు ఏకదాటిగా పెంచాడు అని పచ్చాబద్దాలు ఆడుతున్నావన్నా. అన్నా, ఇది తప్పు. ప్రజలందరూ గమనిస్తున్నారు, అవ్వ తాతలు గమనిస్తున్నారు, నా అక్క చెల్లెలు వికలాంగులు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారన్న. ఎలక్షన్ ఉందనగా ఎలక్షన్కి 2 నెలల ముందు ఈరోజు నువ్వు ఎన్నికల ప్రచారంలో చెప్తున్నావన్నా, చంద్రబాబు నాయుడిని భుజాల మీద ఎక్కించుకున్నావు. వాళ్ళ కొడుకు లోకేష్ ఎక్కించుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం చంద్రబాబు నాయుడిని భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతున్నారన్న. ఆయన గెలుస్తాడో లేదో తెలియదు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడో లేదో తెలియదు, మరి నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో తెలియదు, కానీ మంత్రి పదవి మీద మాత్రం కలలు అమోఘంగా ఉన్నాయన్న. అన్నా, నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేది లేదు, నువ్వు ఎమ్మెల్యేగా గెలిచేది లేదు. నువ్వు పింఛన్ల గురించి మాట్లాడే మాటలు పచ్చబద్దాలని చెప్పి అవాతాతలకు అందరికీ తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ రోజు 2 నెలల ముందున 2 నెలల ముందున 1000 రూపాయలు పింఛన్ని ప్రజల మీద మోపుదామని చెప్పి 2000 రూపాయలు చేసేసి నీ పాటికి నువ్వు దిగేస్తే 2000 నుండి 3000 రూపాయలు పింఛన్ని ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఇస్తూ తీసుకొచ్చిన ఘనత మన యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డిదనా. మరి ఇది ప్రజలందరూ వివరిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మళ్ళీ ఇంకో మాట అన్నామన్నా, 2014లో 600 హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు. మరి 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడిని భుజాల మీద పెట్టుకొని మోస్తూ ఈరోజు ఆయన గురించి చెప్తున్నామన్నా. 2014లో 600 హామీలో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చిందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ 600 హామీలో 2 హామీలు గుర్తు చేస్తున్నా. నా యొక్క చెల్లెలకి, పొదుపు సంఘాల్లో ఉన్న నా యొక్క చెల్లెలకి రుణమాఫీ చేస్తానన్నావు. ఆ రోజు చేశాడన్నా అని నేను అడుగుతున్నా. నా యొక్క చెల్లెల్ని నెట్టేటన్నా ముంచాడా లేదా అంటున్నా. రైతులందరికీ కూడా రైతన్నలు నా ఎన్నెముక అన్నాడు, రైతన్నలు నా ఎన్నెముక అన్నాడు. మీ ఇష్టం వచ్చినట్టు మీ ఇళ్లలో ఉన్న బంగారం అంతా తీసుకొని వెళ్ళండి అన్నాడు. బంగారం అంతా తీసుకొని బ్యాంకుల్లో పెట్టండి అన్నాడు. నేను వస్తున్నా, మీ అన్ని రోల్లో ఉన్న బంగారు నాణ్యాలు కానీ బంగారు నగలన్నీ కూడా ఒక్కసారిగా రుణమాఫీ చేసి మీ చేతికి ఇస్తానన్నాడు. ఆ రోజు నుండి నువ్వు ముఖ్యమంత్రిగా గెలిచి ముఖ్యమంత్రి పదవిని అనుభవించి దిగిన దాకా ప్రజల కన్నీటి వ్యాధితో బాధపడుతున్నారన్నా. మరి ఇతని గురించన్నా శ్రీధర్ అన్నా, నువ్వు నెత్తిన పెట్టుకొని భుజాల మీద పెట్టుకొని బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నావు, బాబు వస్తే వృత్తి వస్తుంది అన్నావు. ఎక్కడన్నా బాబు వచ్చేది ఎప్పుడు, జాబ్ వచ్చేది ఎప్పుడు? ఆ రోజు బాబు వస్తే 25 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామన్నారు.
ఎక్కడ యువతకి ఇచ్చారు? మరి ఆ రోజు 2014లో 32,000 జాబులు మాత్రమే ఎందుకు ఇచ్చారన్నా? ఆ రోజు ఇవ్వచ్చు కదా 25 లక్షల ఉద్యోగాలు. సరే, బాబు నిరుద్యోగులకి భృతి 3,000 ఇస్తారని అన్నారన్న. ఎప్పుడన్నా ఎక్కడన్నా కానీ ఆయన గెలిచి 5 సంవత్సరాలు కావస్తే ఎప్పుడు కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చిన పాపాన పాల. లాస్ట్ శివరాకల్లో 3 నెలల లెక్కన 3,000 రూపాయలు ఇచ్చారు. ఇదేనా మీ చంద్రబాబు నాయుడు ఘనత? సరే, ఇంకో మాట చెప్తున్నా సీదరన్న, నువ్వు చెప్పడానికి ఎక్కడ వీలు లేదు, వీలుండదు కూడా. నా ములిముడి గ్రామంలో నీ యొక్క ప్రచార భాగంలో ఈ గ్రామానికి 66 లక్షలు ఇచ్చానన్నావు. మరి అదే గ్రామంలో అన్న దళిత కుటుంబాలు ఉన్నాయి, గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబ పరిస్థితి అంధకారంలో ఉంది. మరి నువ్వు చెప్తే పిలిస్తే పలికే వాళ్ళు, నువ్వు చెప్తే ఇచ్చేటువంటి వాళ్ళు మా దళిత గిరిజనుల ఇళ్లలో అంధకారమైనట్టు మా బతుకులు చీకటి బతుకుల్లో మాకెందుకు ఇప్పలేదన్నా? ఆ 66 లక్షల్లో ₹1 అన్న నేను అడుగుతున్నా ఈరోజు. కాబట్టి అన్న, నువ్వు చెప్పే మాటలన్నీ కూడా ఈరోజు ఈయన పరిస్థితుల్లో ఎవరు లేరు. నీ మాటలను నమ్మి నీకు ఓటు వేసే పరిస్థితిలో కూడా నెల్లూరు రూరల్ ప్రజలు లేరని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నానన్నా. నీ ప్రయత్నాలన్నీ కూడా వృధా ప్రయాసం తప్ప, నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా దండగ తప్ప వేరొకటి లేదన్నా. కాబట్టి రానున్న కాలంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయం. నీ ఓటమి అనేది తథ్యం. నువ్వు ఇంకా నీ ప్రయత్నాలన్నీ మాని ఇంట్లో కూర్చోవడం మేలని చెప్పి నేను తెలియజేస్తున్నానన్నా. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.